ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయాన ఒక ముఖ్యమైన ఆలోచనను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనమంతా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, ప్రభువు శిష్యులమని పిలువబడుతున్నాం. అయితే ఈ ఆధునిక సమాజంలో ఎన్నో ఒత్తిళ్లు, ఆకర్షణలు మనపై కమ్ముకుంటున్నప్పుడు ప్రభువును వెంబడించడమంటే ఏమిటి? దానికి మనం చెల్లించాల్సిన అసలైన వెల ఎంత? ఈ ప్రశ్నలపై మనం లోతుగా ఈ చిన్న ప్రసంగంలో చెప్పుకుందాం. మొట్టమొదటి అంశం, సమాజపు ఒత్తిళ్ల వలన క్రీస్తును ఒప్పుకోవడానికి మనం ఎలా వెనుకాడతామో చూద్దాం. మన విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి సమాజపు ఒత్తిళ్లు, లేక ఈ లోకపు మాటలు. స్నేహితుల మధ్య, ఆఫీసులలో, బంధువుల సమక్షంలో మనం క్రైస్తవులమని చెప్పుకోవడానికి లేదా మన విశ్వాస నిబంధనలను పాటించడానికి అనేకసార్లు వెనుకాడుతుంటాం. నాకెందుకు ఇదంతా, అందరితో కలిసిపోతే సరిపోతుంది కదా అనిపిస్తుంటుంది. బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 మరియు 33 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పారో చూద్దాం. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనునూ వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగను అనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనునూ వానిని ఎరుగనందును. ఇది ఎంత తీవ్రమైన హెచ్చరిక! అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకొస్తోంది. నా స్నేహితుడు ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు కంపెనీలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టొచ్చింది. అయితే ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న బృందం సభ్యులు వారాంతాల్లో తరచుగా పబ్లకు, నైట్ క్లబ్బులకు వెళ్లేవారు. కాని నా స్నేహితుడు మాత్రం సాధారణంగా ఆదివారాల్లో సంఘానికి, అంటే చర్చికి వెళ్తాడు. ఆదివారం సాయంత్రం యువజనుల కూడికకు కూడా హాజరవుతాడు. మొదట్లో తనను కూడా వారితో రమ్మని బలవంతం చేసినప్పుడు నేను ఆదివారం చర్చికి వెళ్తాను అని చెప్పడానికి ఆ యువ సాఫ్ట్వేర్ ఇంజనీరు సంకోచించాడు. ఎక్కడ తనను వేరుగా చూస్తారో, ఎక్కడ ఈ ప్రాజెక్టు తన చేతుల్లోంచి పోతుందో అని అతను భయపడ్డాడు. అయితే ఒక రాత్రి ఆయన హృదయంలో అశాంతి మొదలైంది. తాను రాజీపడుతున్నానని గ్రహించాడు. వెంటనే మోకరించి దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభువా, నీవు లేని విజయం నాకు వద్దు. నేను నీ బిడ్డనని ఒప్పుకోవడానికి నాకు ధైర్యం దయచేయుము అని మొరపెట్టుకున్నాడు. ఆ మరుసటి రోజు ధైర్యంగా తన బృందానికి, నేను ఆదివారాల్లో నా సంఘానికి వెళ్తాను, ఆదివారం సాయంత్రం యువజనుల కూడికకు కూడా హాజరవుతాను అని స్పష్టంగా చెప్పాడు. మొదట్లో కొందరు నవ్వారు, ఇంకొందరు ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల తర్వాత ప్రాజెక్ట్లో అత్యవసరమైన ఒక సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించడానికి నా స్నేహితుడు ఒక్కడే అర్ధరాత్రి వరకు మేలుకొని దేవునిమీద భారం వేసి తన పూర్తి సామర్థ్యాలతో పనిచేశాడు. ఆ ప్రాజెక్టు విజయవంతమైంది. అప్పుడు ఆయన తోటి ఉద్యోగులు, నీవు నమ్మిన దేవుని పట్ల నీకుగల విశ్వాసం నీకు ధైర్యాన్ని, నిబద్ధతను ఇచ్చింది అని ఆయనను అభినందించి గౌరవించారు. ఆయనకు ప్రమోషనొచ్చింది. కాని అంతకంటే ముఖ్యంగా ఆయన తన విశ్వాసంలో స్థిరపడ్డాడు. లోకం ఆయనను మరలచలేకపోయింది. ప్రభువు మార్గం నుండి మనలని మరల్చి ఈ భయాన్ని మనం జయించాలి. ధైర్యము వహించి క్రీస్తుకై నిలుచుదాం అన్న సత్యాన్ని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. రెండవ అంశంగా ధనాశ, కీర్తి వ్యామోహము మన విశ్వాసాన్ని ఎలా పలుచన చేస్తాయన్న విషయాన్ని చర్చించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో డబ్బు సంపాదన, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థానం ఇవే చాలామందికి జీవిత లక్ష్యాలుగా మారిపోయాయి. సింహాసనాలధిష్ఠించాలని, కిరీటాలు పెట్టుకుని ఊరేగాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్ష్యాలతో లోకపు ఆశలు మనల్ని నిత్యం ఆవలించుకుని ఉన్నాయి. బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో యేసుప్రభు స్పష్టంగా ఇలా అన్నారు, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడైయుండలేడు. అతడు ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించును, ఒకరిని పట్టుకొని మరి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని ధనమునకును దాసులుగా ఉండలేరు. కనుక దేవుని యొక్క ఈ వాక్యాన్ని విశ్వాసులందరూ గుర్తుంచుకోవాలి. ఈ సంఘంలోని ఒక విశ్వాసి జీవితంలో నేను గమనించినది చెప్తాను. అతని పేరు మాత్రం ఇక్కడ చెప్పడం లేదు. ఒకప్పుడు ఆయన దేవుని సేవలో చాలా చురుకుగా ఉండేవారు. ప్రతి కూడికకు హాజరయ్యేవారు.
బైబిల్ స్టడీలకు వచ్చేవారు, సువార్త ప్రకటించడంలో కూడా ముందుండేవారు. కాని ఆయనకు ఒక పెద్ద వ్యాపారావకాశం వచ్చింది. అది చాలా డబ్బు, కీర్తిని తెస్తుందని ఆయన నమ్మారు. క్రమంగా ఆయన సమయం, శక్తి అంతా దానిపైనే పెట్టారు. సంఘానికి రావడం తగ్గించారు, ప్రార్థనా సమయం దొరకకపోయింది, బైబిల్ ధ్యానం పూర్తిగా ఆగిపోయింది. ఆయన జీవితంలో వాక్యసారములేని బ్రతుకుతో క్రీస్తుని ఆయన మరచిపోయాడు. ఈ లోకపు సుఖాలే ఆయనకు గమ్యమైన విషయాన్ని నేను స్పష్టంగా గమనించాను. కాని సమయాలన్నీ మనకు మాత్రమే అనుకూలంగా ఉండవు కదా. ఒక దశలో ఆయనకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. అప్పుడు లోకపు ధనం, కీర్తి ఏమాత్రం సహాయం చేయలేకపోయాయి. ఆసుపత్రిలో ఒంటలిగా ఉన్నప్పుడు ఆయన తన గత ఆత్మీయ జీవితాన్ని గుర్తుచేసుకున్నాడు. కన్నీళ్లతో పశ్చాత్తాపపడి దేవునివైపు తిరిగాడు. దేవుడు ఆయనకు ఆరోగ్యాన్ని పునరుద్ధరించాడు. ఆ అనుభవం తరువాత ఆయన తన వ్యాపారంలో ఒక సరిహద్దు పెట్టుకున్నారు. నిజాయితీగా ఉంటూనే ప్రతిరోజూ ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడం ప్రారంభించారు. సంఘంలో తిరిగి సేవ చేయడం మొదలుపెట్టారు. ఆయన డబ్బు సంపాదిస్తున్నారు, మరియు ఆ డబ్బు సంపాదన దేవునికి మహిమకరంగా మారింది. ఆయన దేవునికి ప్రథమస్థానం ఇవ్వడం వలన దేవుడు ఆయన కుటుంబాన్ని, వ్యాపారాన్ని బహుగా ఆశీర్వదించారు. ఆయన జీవితం ఇప్పుడు సమతుల్యంగా ఆత్మీయ ఆనందంతో నిండి ఉంది. ప్రియమైన వారలారా, ఈ లోకపు సుఖములను మనం త్యజించవలను. మన దృష్టి ఎప్పుడూ నిత్యమైన వాటిపైనే ఉండాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 36 మరియు 37వ వచనంలో ప్రభువు ఏమని చెబుతున్నాడో ఒకసారి చదువుకుందాం. ఒకడు లోకమంతయూ సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి లాభమేమి? ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియ్యగలడు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న మనల్నందర్నీ ఆలోచించచేస్తుందని నేను అభిలషిస్తున్నాను. ఈనాటి ఈ ప్రసంగంలో చివరిదైన 3వ అంశాన్ని చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని మనం సాగించే ఈ రాజీలేని జీవితంలో మనం ఎదుర్కొనేది కేవలం లోక ఆశలే కాదు, కొన్నిసార్లు ప్రత్యక్షమైన ప్రతిఘటనలు కూడా మనకు తారసపడుతుంటాయి. అవి ముఖ్యంగా జీవితంలో మనం ఎదుర్కొనే కష్టములు, నిందలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుంచుకోండి, క్రీస్తును వెంబడించడమంటే ఎల్లప్పుడూ సులువైన మార్గంలో నడవడం మాత్రమే కాదు. బైబిల్ గ్రంథంలోని లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడాయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినమూ తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించునుజాక. సిలువను మోయడమంటే అది త్యాగమే కదా. ఒక క్రైస్తవ విద్యార్థినిని గురించి విన్నాను. తన పాఠశాలలో, కళాశాలలో తన విశ్వాసం కారణంగా తరచుగా ఆమె గేలి చెయ్యబడేది. నీవెందుకింత కఠినంగా ఉంటావు, అందర్లా ఉండవచ్చు కదా అని ఆమె స్నేహితులు నవ్వేవారు, దూరమయ్యారు. ఒకానొక దశలో ఆమె బాగా కృంగిపోయింది. ఆ సమయంలో ఆమె దేవుని వాక్యం పట్టుకొని బైబిల్ కథలను అనునిత్యం ధ్యానించేది. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చెప్పినట్టుగా, దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమునూ మేలుకొరకు సమకూర్చి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వాక్యం ఆమెకు ఎంతో మనోధైర్యాన్నిచ్చింది. త్యాగమే శిష్యత్వపు మార్గము అని ఆమె రుజువు చేసింది. ఆమె తన విశ్వాసంపై స్థిరంగా నిలబడటంతో మొదట ఆమెను ఎగతాళి చేసిన కొందరు స్నేహితులు ఆమె స్థిరత్వాన్నీ, సంతోషాన్నీ చూసి ఆశ్చర్యపోయారు. క్రమంగా వారిలో కొందరు ఆమెను గౌరవించటం ప్రారంభించారు. ఒకరు ఆమెను, నీలో ఏదో ప్రత్యేకమైన ప్రశాంతత ఉంది, దాని రహస్యమేమిటి అని అడిగేవారు. ఆమె ధైర్యంగా క్రీస్తు గురించి తనకు తెలిసిన సత్యాలను వారితో పంచుకుంది. ఆమెకు కొత్త స్నేహితులు దొరికారు. వారు ఆమెను, ఆమె విశ్వాసాన్ని అంగీకరించారు. ఆమె క్రైస్తవ జీవితం ఇప్పుడు ఇతరులకు ఒక సాక్ష్యంగా మారింది. ఆమె తన విశ్వాసంలో గతంలో కంటే బలంగా తయారైంది. ప్రియమైనవార్లారా, దేవునిచే పలుకుబడిన ఈ వాక్య సందేశాన్ని
మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. చివర్గా నేను మీకు చెప్పదలుచుకున్న విషయమేమిటంటే, లోకమంతా ఎదురుతిరిగినా, పరిస్థితులు తారుమారైనా మనం క్రీస్తువి ఎన్నడూ విడవకూడదు. స్థిరముగా నిలబడాలి. మన ఈ మార్గం కఠినమైనా, త్రోవ ఇరుకైనా మన గమ్యం నిత్యజీవమే, ప్రభురాజ్యమే అన్న విషయాన్ని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 మరియు 2 వచనంలో ఇలా వ్రాయబడింది: కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతి భారమునూ సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయూ దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. అవును ప్రియులారా, నిత్యజీవం మీకై వేచియున్నది. నమ్మినవారికి అది నిశ్చయము. ధైర్యం వహించి మనమందరం క్రీస్తుతో సాగుదాం. సిలువను మోసి వెలచెల్లించుదాం. రాజీలేని క్రైస్తవ జీవనం జీవిద్దాం. ఆమేన్.